నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని మరికొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాం. కృపయా పరయా విష్ఠో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాండీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. భావం: మరలా ఒకసారి అందరినీ తేరిపారా చూశాడు. దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖము, విషాదంతో నిండిపోయింది. తాను వీళ్ళందరినీ చంపాలి అని ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాలలో లక్షల కొద్దీ సైనికులు ఉన్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పొట్టకూటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వీళ్ళందరూ ఏం పాపం చేశారని వీళ్ళను నేను చంపాలి? వీళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వీళ్ళ భార్యాబిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రుల గతేమిటి అనే కరుణ, దయ, జాలి మనసంతా నిండిపోయింది. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు. తల ఎత్తి కృష్ణుణ్ణి చూసి ఇలా అన్నాడు: కృష్ణ, అందరినీ చూశానయ్యా. నా సైన్యాన్ని చూశాను, కౌరవ సైన్యాన్ని చూశాను, నా వాళ్లను చూశాను, ఎదుటిపక్షంలోని వాళ్లను చూశాను. ఇంకాసేపటిలో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు, లేకపోతే నా చేతిలో చస్తారు. ఇదంతా అవసరమంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తండ్రులు, కుమారులు నా చేతిలో చస్తారు అనే మాట తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణ, ఇదేంటయ్యా? నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు. జారిపోతూ ఉంది. అస్త్రములు గుర్తుకు రావడం లేదు. నాకు ఏమయ్యింది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మం అంతా వణుకుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా వికలమైపోతూ ఉంది. ఇంక నా వల్ల కాదు. నా కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడలేకపోతున్నాను. అన్నీ దుశ్శకునాలు కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచనలు కనపడటం లేదు. విజయం కలగనప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తూ ఉంది. నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అనిపిస్తూ ఉంది. ఇదంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకాలు అర్జునుని మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం స్వజనం దృష్ట్వా. తన వాళ్లను చూసి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే మోహం, భ్రమ. మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ, పక్క వీధిలో వాడికి కానీ ఏదన్నా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటాం. అది మనకు కానీ, మన కుటుంబీకులకి కానీ ఇసుమంత జరిగితే మూడు లోకాలు ఒకటి చేస్తాము. నానా హడావిడి చేస్తాము. మానసికంగా ఆందోళన చెందుతాము. డాక్టర్ల వెంట, లాయర్ల వెంట, అధికారుల వెంట పరుగులు పెడతాము. నానాయాగి చేస్తాము. ఇదంతా దేనివలన జరిగింది అంటే ఒకటే జవాబు: నా వాళ్ళు, స్వజనం. ఇదే మనందరినీ మోహంలో పడవేస్తుంది. అదే మోహంలో ఉన్నాడు అర్జునుడు. తన వాళ్లకు ఏమో జరిగిపోతుంది అని విషాదంలో మునిగిపోయాడు. ప్రాణమున్న ప్రతివాడికి భావోద్రేకాలు, కోరికలు, ఆశాపాశాలు, అనుబంధాలు ఉంటాయి. తప్పవు. కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. బుద్ధి, విచక్షణాజ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ, మానసిక క్షోభ కలగదు. అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరమంతా పాకుతుంది. దీని పర్యవసానమే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం, ఒళ్ళంతా చెమటలు, వణుకు, దడ, కళ్ళు బైర్లు కమ్మడం, నిలబడలేకపోవడం. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. పోనీ అక్కడ ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదు. ఇంకా యుద్ధం కూడా మొదలవలేదు. ఎవరూ చావలేదు. అంతా క్షేమంగా ఉన్నారు. యుద్ధం జరిగితే, నేను భయంకరంగా యుద్ధం చేస్తే, నా వాళ్ళు, నా బంధువులు, మిత్రులు అందరూ చస్తే, అమ్మో ఇంకేమన్నా ఉందా? ఇది అర్జునుడి భయానికి, విషాదానికి కారణం. దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెబుతారు: కీడెంచి మేలెంచు. ఇది ఒక వ్యర్థమైన సామెత. రైలు లేదా బస్సు ఎక్కే ముందు ఈ రైలు, బస్సుకు ప్రమాదం జరిగితే
అనే శంక కలిగితే ఎవ్వరూ ప్రయాణాలు చేయరు. అలాగే అర్జునుడు కూడా ఇక్కడ జరగబోయే కీడును గురించి దుఃఖపడుతున్నాడు. పోనీ అర్జునుడు ఏమన్నా పిరికివాడు, దుర్బలుడా అంటే అదీ కాదు. మహావీరుడు, అత్యుత్తమ ధనుర్ధారి, మహారథుడు, ఒకే సమయంలో 10,000 మందిని నిలువరించగల మహావీరుడు. కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడు అయితే ఒక విధమైన భ్రమ అతనిని ఆవహిస్తే శారీరక బలం ఎందుకూ పనికిరాదు. అదే అర్జునుడి విషయంలో జరిగింది. తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.